వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో మాట జారితే అది మంట అవుతుంది. అదే ఇప్పుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విషయంలో జరుగుతుంది. వాట్స్ ఆర్ లైక్ యారోస్, వన్స్ రిలీజ్డ్ దెన్ కెనాట్ బి టేకెన్ బ్యాక్ అన్నట్లుగా ఆపరేషన్ సింధూర్పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హీట్ పుట్టిస్తున్నాయి. దేశ భద్రతను తక్కువ చేశారా లేక బీజేపీకి కొత్త అస్త్రాన్ని ఇచ్చారా? అసలు కేతిరెడ్డి ఏమన్నారు? బీజేపీ రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్. ధర్మవరం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నిత్యం ప్రజల్లో ఉండే ఆయన తాజాగా జాతీయ అంశాలపై చేసిన విశ్లేషణ చర్చనీయాంశమైంది. దేశ భద్రతకు సంబంధించి అత్యంత రహస్యంగా సాగిన ఆపరేషన్ సింధూర్ గురించి కేతిరెడ్డి ప్రస్తావించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. రక్షణ అంశాలపై మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కానీ కేతిరెడ్డి మాత్రం ఈ ఆపరేషన్ ముగిసిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసే వరకు మన దేశానికి తెలియదంటున్నట్టుగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ రక్షణ వ్యవహారాల్లో ప్రభుత్వం మరియు నిఘా సంస్థలు పాటించే గోప్యతను అర్థం చేసుకోకుండా ఇలాంటి సున్నితమైన విషయాలను రాజకీయ కోణంలో ప్రస్తావించటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు ప్రత్యర్థులు కూడా కేతిరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. స్థానిక రాజకీయాల్లో పట్టున్న ఆయన గ్లోబల్ పాలిటిక్స్ లేదా నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఇంత అపరిపక్వంగా ఎలా మాట్లాడారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా దేశ భద్రతకు సంబంధించిన అంశాలను ఆయన తెరపైకి తీసుకురావటం ఇప్పుడు ది టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఆపరేషన్ సింధూరు నుంచి ఢిల్లీ బ్లాస్ట్ వరకు ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు వ్యవస్థలను కుదిపేస్తున్నాయి. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఈ పేరు వినగానే ఒకప్పుడు ధర్మవరం రాజకీయాలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఆయన రూటు మార్చారు. కేవలం ఆపరేషన్ సింధూర్తోనే ఆయన ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్న లోతైన కుట్రలను బయటపెడుతూనే దేశ రాజధానిలో జరిగిన ఆనాటి పేలుళ్ల అంశాన్ని మళ్లీ లైమ్లైట్లోకి తెచ్చారు. ఢిల్లీ బ్లాస్ట్ ఏమైందో ఇప్పటికీ ప్రజలకు పూర్తిగా తెలియదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సామాన్యమైనవి కాదు. ఇది కేవలం ఒక ఆరోపణ మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని ఎత్తుచూపే ఒక పదునైన అస్త్రం. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్లుగా కేతిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఓపెనింగ్ ఏ పాండోరస్ బాక్స్లా మారాయి. ఒక్కసారి ఈ పెట్టి తెరుచుకుంటే అందులోంచి వచ్చే నిజాలు ఎవరి కెరియర్లను దెబ్బతీస్తాయో అన్న భయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్స్ వైరల్ అవుతుండటంతో నెటిజన్లు కూడా గతాన్ని తవ్వుతున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇంతటి సంచలన విషయాలను బయటపెడుతున్నారంటే దాని వెనుక బలమైన సాక్ష్యాధారాలు ఉండే ఉంటాయని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు రక్తాన్ని చిందిస్తుంటే ఆ త్యాగాలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేతిరెడ్డిస్ కాంట్రవర్షియల్ కామెంట్స్ ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సైన్యం చేసే ఆపరేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి. ఓట్ల కోసం దేశ భద్రతను పణంగా పెడతారా అంటూ బీజేపీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. దేశ సరిహద్దుల్లో సైన్యం ప్రాణాలను తెగించి చేసే ఆపరేషన్లు అత్యంత గోప్యంగా దేశ ప్రయోజనాల కోసం జరుగుతుంటాయి. కానీ కేతిరెడ్డి ఆ ఆపరేషన్లను తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నోరు జారితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది అని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం సైన్యం యొక్క ధైర్య సాహసాలను కించపరచడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం, కానీ ఆ విమర్శలు దేశ సరిహద్దులు దాటకూడదు. డోంట్ క్రాస్ ద లైన్ అని హెచ్చరిస్తున్న బీజేపీ నాయకులు కేతిరెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న లోతైన కుట్రను ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం యుద్ధం కేవలం మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా జరుగుతోంది. కేతిరెడ్డిని ట్యాగ్ చేస్తూ బీజేపీ ఐటీ వింగ్ మరియు కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ ఈజ్ ఏ నాట్ జోక్ అనే హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. సైనికుల త్యాగాలను కించపరిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఒక నేత చేసిన వ్యాఖ్యలకే పరిమితం కాకుండా ఒక పెద్ద రాజకీయ యుద్ధానికి పునాది వేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు కేతిరెడ్డి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావటానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ వివాదం ఆయనకు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఇష్యూ రేపు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది కేవలం మాటల యుద్ధమేనా లేక రానున్న ఎన్నికల్లో ఒక కీలక అస్త్రంగా మారుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. రానున్న రోజుల్లో ఈ అంశం మరింత పెద్ద రాజకీయ వివాదంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ భద్రతా అంశంపై రాజకీయం చేయటం ఎప్పుడూ కత్తిమీద సామి. కేతిరెడ్డి వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.